ఇప్పుడు ఈ విశ్వంలో జరుగుతున్న ప్రతిదీ కూడా ఒక కాన్స్టెంట్గా ప్రిడిక్టబుల్ మోషన్లో జరుగుతోంది. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం గమనించగలుగుతున్నాం, ముందే తెలుసుకోగలుగుతున్నాం. అదంతా కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయడం ద్వారా చాలా ఈజీగా మనకు అర్థమైపోతుంది. సో ఆకాశంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఏం జరగబోతుంది అనేది ఇప్పుడే మనకు తెలుస్తోంది. అందుకని శాస్త్రవేత్తలు 2100వ సంవత్సరం లోపు జరిగే కొన్ని అన్యూజువల్ సెలెస్టియల్ ఈవెంట్స్ని ఒక క్యాలెండర్ రూపంలో బయటికి రిలీజ్ చేశారు. వాటిలో కొన్ని మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఆ ఇంట్రెస్టింగ్ ఆస్ట్రానామికల్ ఈవెంట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అవన్నీ కూడా నెక్స్ట్ 100 ఇయర్స్లో రాబోతున్నాయి. 2029వ సంవత్సరంలో ఆస్ట్రాయిడ్ అపోఫిస్ రాబోతోంది. మన సోలార్ సిస్టమ్ చాలా అంటే చాలా ఆస్ట్రాయిడ్స్తో నిండిపోయి ఉంది. వాటిలో చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ నుంచి పెద్ద కొండంత ఆస్ట్రాయిడ్స్ వరకు చాలానే ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రం మన భూమికి చాలా దగ్గరగా వచ్చి కొన్నిసార్లు భూమి మీద పడుతూ ఉండి కూడా మనకి భయాన్ని ప్రమాదాన్ని రెండింటినీ కలగజేస్తూ ఉంటాయి. 2029వ సంవత్సరంలో అలాంటి ఒక ఆస్ట్రాయిడే మన భూమికి చాలా అంటే చాలా దగ్గరగా వచ్చి వెళ్ళిపోబోతోంది. ఆ ఆస్ట్రాయిడ్ పేరు 99942 అపోఫిస్. ఈ ఆస్ట్రాయిడ్ చాలా అంటే చాలా పెద్దది. దీని యొక్క డయామీటర్ మొత్తంగా 1210 అడుగులు. నాసా వాళ్ళు దీన్ని 2004వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్గా దాన్ని ఫోకస్ చేస్తూనే ఉన్నారు. మన సూర్యుడి చుట్టూ తిరుగుతున్న డేంజరస్ ఆబ్జెక్ట్స్ లో ఇది కూడా ఒకటనైతే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 13, 2029వ సంవత్సరంలో ఇది మన భూమికి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి అయితే వెళ్ళిపోబోతోంది. బట్ అఫ్ కోర్స్ తప్పించేసుకుంటుంది, మన భూమిని అయితే ఢీ కొట్టదు. బట్ అయినప్పటికీ కూడా డేంజర్ అయితే ఉంది. దీని పేరైన అపోఫిస్ కూడా భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే అపోఫిస్ అనేది ఒక పురాతన కాలం నాటి ఈజిప్టియన్ డైటీ యొక్క పేరు. ఆ ఈజిప్టియన్ డైటీ క్యావోస్కి డిస్ట్రక్షన్కి పెట్టింది పేరు. అది ఒక పెద్ద పాము. దాని యొక్క బాడీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ముఖాలు కూడా 3 ఉంటాయి. అండ్ ఇది లైట్కి రాకి ఆపోనెంట్గా ఉన్నట్టుగా చాలా మంది అయితే పురాతన కాలం నాటి ఈజిప్టియన్ గ్రంథాలలో తెలియజేశారు. మరి అలాంటి ప్రమాదకరమైన డైటీ పేరు ఎందుకు పెట్టారంటే ఇది కూడా అంత ప్రమాదకరమైంది కాబట్టి దీనికి ఆ పేరైతే పెట్టారు. బట్ అయినప్పటికీ కూడా శాస్త్రవేత్తలు భయపడద్దని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇది మన భూమిని ఢీ కొట్టదు. మన భూమికి సుమారుగా 20,000 మైళ్ళు అంటే 32,200 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అది కూడా మరీ ఎక్కువేం కాదు. మన చంద్రుడి కంటే చాలా దగ్గరగా ఉన్నట్టే. అంతేకాకుండా కొన్ని నాసా శాటిలైట్స్ కంటే ఇది దగ్గర నుంచే వెళ్తున్నట్టే భూమికి. సో అందుకని మనం కొంచెం కంగారు పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ అపోఫిస్ మన భూమిని దాటి వెళ్ళడాన్ని ఆ టైంలో మనం చూడొచ్చు కూడా. ఈవెన్ టెలిస్కోప్ లేకుండా నార్మల్గా కళ్ళతోనే చూసేయచ్చు. ఒకవేళ దాన్ని మీరు చూడడం మిస్ అయినా కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే 2068వ సంవత్సరంలో అది మళ్ళీ రిటర్న్ అవుతుంది. మళ్ళీ భూమికి దగ్గరగానే ఎగురుతూ ఉంటుంది. అండ్ ఈసారి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అప్పుడు కావాలనుకుంటే మళ్ళీ చూసుకోవచ్చు అప్పటి వరకు ఉంటే. తర్వాత ఇంకొక ఈవెంట్ ఏంటంటే 2029వ సంవత్సరంలోనే ఈ శతాబ్దంలోనే అత్యంత డార్కెస్ట్ లూనార్ ఎక్లిప్స్ నమోదు కాబోతోంది. లూనార్ ఎక్లిప్స్ అంటే మనకందరికీ కూడా తెలిసిందే కదా. సూర్యుడికి మరియు చంద్రుడికి మధ్యలో మన భూమి వస్తుంది. అప్పుడు చంద్రుడు కంప్లీట్గా చీకటిగా కనబడుతూ ఉంటాడు. ఎర్త్ యొక్క షాడో మాత్రమే మూన్ మీద పడుతుంది తప్ప ఇంకేమీ కనబడదు మనకు ఆ టైంలో. అయితే ఇలాంటివి జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు మన న్యాచురల్ శాటిలైట్ రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ టైంలో కొంచెం భయంకరంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ మనం అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. దానికి కారణం ఏంటంటే రెడ్ రేస్ మన యొక్క అట్మాస్ఫియర్ని చాలా ఈజీగా పెనిట్రేట్ చేసి దాటి వెళుతూ ఉంటాయి. దాని కారణంగానే చంద్రుడు ఆ టైంలో రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాడు. ఇలాంటి ఎక్లిప్స్లు చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. నార్మల్గా జరిగే ఎక్లిప్స్లు అయితే ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇవి మాత్రం చాలా అంటే చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే మన భూమి యొక్క షాడో యొక్క మధ్య భాగంలోకి వస్తాడు ఎగ్జాక్ట్గా చంద్రుడు. అప్పుడు అది డార్కెస్ట్ ఎక్లిప్స్ అవుతుంది అనమాట. ఈ సంఘటన జూలై 26, 2029వ సంవత్సరంలో జరగబోతోంది. ఆ టైంలో మనం చంద్రుడిని చాలా అంటే చాలా ఎర్రగా చూడబోతున్నాం. సో గడిచిన 100 సంవత్సరాలలో ఇదే అత్యంత డార్కెస్ట్ ఎక్లిప్స్. ఇది సుమారుగా 1:42 పాటు అంతరిక్షంలో ఉంటుంది. అంటే చంద్రుడు ఆ 1:42 పాటు పూర్తిగా రెడ్ కలర్లో కనిపిస్తాడు. అండ్ ఈ ఈవెంట్ మొత్తంగా చూసుకున్నట్టయితే అంటే చంద్రుడు ఎర్త్ యొక్క షాడోని టచ్ చేయడం, మళ్ళీ ఎర్త్ యొక్క షాడో నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఇదంతా కూడా క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే మొత్తంగా 3:40 పాటు ఈ సంఘటన అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ఈవెంట్ చూడడానికి బెస్ట్ ప్లేస్ సౌత్ అమెరికా. మీరు కావాలనుకుంటే ఇప్పటి నుంచే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక ఈవెంట్ 2040వ సంవత్సరంలో జరగబోతోంది. అదే ద పెరేడ్ ఆఫ్ ప్లానెట్స్. పెరేడ్ ఆఫ్ ప్లానెట్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది కదా. ప్లానెట్స్ అన్నీ కూడా ఒక లైనప్ లోకి వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఒక ప్రాపర్ పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్లోకి అయితే రావు. బట్ అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్లో ఉన్నట్టుగానే కనబడుతూ ఉంటాయి. మనకు ఒక అద్భుతమైన వ్యూ అయితే కనబడుతుంది ఆ టైంలో. బేసిక్గా ఇప్పుడే మనకి అప్పుడప్పుడు ఆకాశంలో చూసినప్పుడు జూపిటర్, వీనస్, మూన్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద నగరాలలో. ఈవెన్ టెలిస్కోప్ అవసరం లేకుండా నార్మల్ కళ్ళతోనే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్లానెట్స్ పెరేడ్ జరిగినప్పుడు మాత్రం సుమారుగా 7-8 ప్లానెట్స్ వరుసగా కనబడుతూ ఉంటాయి.
రాత్రిపూట మాత్రమే చూడాల్సి ఉంటుంది వీటిని. అప్పుడు మాత్రమే ఇవి చాలా బ్రైట్గా మనకు కనబడుతూ ఉంటాయి. వీటి కోసం మనకి టెలిస్కోపులు ఏం అక్కర్లేదు, కళ్ళతో చూసినా కూడా కనబడుతూ ఉంటాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఇది సెప్టెంబర్ 8, 2040వ సంవత్సరంలో జరగబోతోంది. మనం వాటిని చాలా క్లోజ్గా చూడాలి అండ్ చాలా డీటెయిల్గా చూడాలనుకుంటే అప్పుడు మాత్రమే మనకి టెలిస్కోపుల యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత 2052లో ఇంకొక ఈవెంట్ జరగబోతోంది. అదే బ్రైటెస్ట్ సూపర్ మూన్ ఆఫ్ 21st సెంచరీ. చంద్రుడి యొక్క ఆర్బిట్ గురించి మనకందరికీ కూడా తెలిసిందే కదా, అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ అది ఒక సర్కిల్ షేప్లో తిరగకుండా ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. దాని కారణంగా దానికి 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటేమో భూమికి చాలా దగ్గరగా ఉంటుంది, ఇంకొకటేమో భూమికి చాలా దూరంగా ఉంటుంది. దూరంగా ఉన్నదాన్నేమో అపోజీ అని పిలుస్తూ ఉంటారు, దగ్గరగా ఉన్నదాన్నేమో పెరిజీ అని పిలుస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఈ పెరిజీ మనకి ఇంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మనకంటే దగ్గరగా ఉన్న పెరిజీని కలిగి ఉన్న గ్రహాలు కూడా చాలానే ఉంటాయి. అంటే వాటి యొక్క శాటిలైట్ ఇంకా దగ్గరగా వస్తుందన్నమాట మన చంద్రుడు మనకు దగ్గరగా వచ్చేదానికంటే. బట్ ఆ టైంలో ఏమవుతుందంటే ఆయా గ్రహాల యొక్క చంద్రుడు ఆయా గ్రహాలకి చాలా దగ్గరగా కనబడుతూ ఉంటాయి. అలాగే మన మూన్ కూడా మనకి చాలా అంటే చాలా దగ్గరగా కనబడుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఫుల్ మూన్ చాలా పెద్దగా చాలా దగ్గరగా కనబడుతూ కొన్ని డిఫరెన్సెస్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. లైక్ వేవ్స్ కొంచెం పెద్దగా వస్తూ ఉంటాయి ఆ టైంలో, ఇటువంటివి అనమాట. దీన్ని సూపర్ మూన్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఈవెంట్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నది 1979వ సంవత్సరంలో. అండ్ ఆ టైంలో చంద్రుడిని చూడడానికి చాలా మంది ఎగబడుతూ ఉంటారు కూడా, ఎందుకంటే అది ఒక అన్రియలిస్టిక్ స్కైఫై మూవీలా కనబడుతూ ఉంటుంది ఆ టైంలో, లేదంటే ఏదో కార్టూన్ లా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే అంత పెద్దగా కనబడుతుంది. నార్మల్ గా కనబడే బ్రైట్నెస్ తో కంపేర్ చేసినట్టయితే ఆ టైంలో 30% ఎక్కువ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ దాని చుట్టూ ఉన్న ఆకాశం ఇంకా చీకటిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి చాలా ప్రత్యేకమైన ఫీలింగ్ అయితే కలగజేస్తూ ఉంటాయి. ఈ సంఘటన డిసెంబర్ 6, 2052వ సంవత్సరంలో జరగబోతోంది. అండ్ అదే ఈ 21st సెంచరీలోని క్లోజెస్ట్ మరియు బ్రైటెస్ట్ సూపర్ మూన్ ఈవెంట్. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు అలా కనబడకపోవచ్చు. ఆ టైంకి అది మనకు కేవలం 17,000 మైళ్ళ దూరంలోకి వస్తుంది. సో అందువల్లనే చాలా అంటే చాలా భారీగా కనబడుతుంది అనమాట. తర్వాత 2060లో ఇంకొక సంఘటన జరగబోతోంది. అదే ద బ్రైటెస్ట్ కామెట్. కామెట్ అనేది బేసిక్గా స్పేస్లోని కొన్ని డస్టీ రెమినెంట్స్. ఈ ఆబ్జెక్ట్స్ స్పేస్లో చాలా అంటే చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల పాటు అలా ప్రయాణిస్తూనే ఉంటాయి. మన సోలార్ సిస్టంలో ఇటువంటి కామెట్స్ వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే ప్రతిసారి కూడా ఒక కామెట్ సూర్యుడిని అప్రోచ్ అయినప్పుడు అది ఇంకొంచెం హీటప్ అవుతుంది. దాని నుంచి గ్యాసెస్ బయటకు రావడం మొదలు పెడతాయి. అండ్ అది ఒక స్టార్ లా కనబడుతూ ఉంటుంది మనకి. అండ్ దాని యొక్క ఫ్లేమ్ కూడా చాలా పెద్దగా కనబడుతూ ఉంటుంది. అండ్ దాని వెనక ఉన్న గ్యాస్ క్లౌడ్, సోలార్ విండ్స్ కారణంగా ఫామ్ అయిన టెయిల్, ఇదంతా కూడా కలిపి మనకి చాలా అంటే చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. అండ్ అదొక స్టన్నింగ్ వ్యూని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది టెలిస్కోపుల యొక్క సహాయం లేకుండా మన కళ్ళతోనే చూడొచ్చు మనం. ఆ కామెట్ మన భూమికి ఎంత దగ్గరగా వస్తే మనకి అంత అందంగా కనబడుతూ ఉంటుంది. శాస్త్రవేత్తలు దీన్ని పెట్టిన పేరు 15P ఫిన్లే. దీన్ని కనుగొన్న తర్వాత ఈ పేరైతే పెట్టారు. అండ్ ఇది అక్టోబర్ 27, 2060వ సంవత్సరంలో భూమి మీదగా మనకైతే కనబడుతూ వెళ్ళబోతోంది. అండ్ ఇది చాలా అంటే చాలా అందంగా కూడా ఉండబోతోంది. అండ్ యాక్చువల్గా 19వ శతాబ్దం నుంచి కూడా దీని గురించి మనకు తెలుసు. అండ్ మనకి దగ్గరగా ఉన్న అత్యంత క్లోజెస్ట్ కామెట్స్లో ఇది కూడా ఒకటి. లాస్ట్ 100 yearsలో ఇది ఇంకా దగ్గరగా వచ్చింది. ఇది 4.6 మిలియన్ మైల్స్ దూరం నుంచి అయితే వెళ్ళబోతుంది మన భూమికి. సో ఒక అందమైన వ్యూని అయితే ఇది మనకు అందించబోతుంది ఆ సంవత్సరంలో. తర్వాత 2084వ సంవత్సరంలో ఎర్త్ ఎక్లిప్స్ అయితే జరగబోతోంది. ఇది ఈ ఈవెంట్స్ అన్నింటిలోకెల్లా అత్యంత ఎగ్జైటింగ్ ఈవెంట్ అని చెప్పొచ్చు. అండ్ 21st సెంచరీలోని మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే దురదృష్టవశాత్తు మనం దీన్ని చూడలేం. దీన్ని మనం చూడాలి అంటే మార్స్ మీద నుంచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఈవెంట్ కేవలం మార్స్ మీదకి మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఆ టైంలో ఏం జరుగుతుందంటే భూమి, చంద్రుడు ఈ రెండు కూడా ఎగ్జాక్ట్గా సూర్యుడి యొక్క ముందు భాగానికి వస్తాయి. యాక్చువల్గా 1984వ సంవత్సరంలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది. అండ్ ఈ సంఘటనని ప్లానెటరీ ట్రాన్సిట్ అని పిలుస్తూ ఉంటారు. వేరే గ్రహాలకైతే ఇది ఒక సోలార్ ఎక్లిప్స్ లాగా మాత్రమే ఉంటుంది. కానీ మన విషయానికి వచ్చినట్టయితే ఇది ఎర్త్ ఎక్లిప్స్గా మారుతుంది. అంటే వేరే మాటల్లో చెప్పాలి అంటే మార్షియన్స్ ఆ టైంలో ఎర్త్ సూర్యుడిని బ్లాక్ చేయడానికి గమనిస్తారు. కాకపోతే అట్ ద సేమ్ టైం ఎర్త్ వైపు కూడా సన్లైట్ ఏమీ కనబడదు కదా వీళ్ళు చూస్తున్న వైపు. దాని కారణంగా ఎర్త్ మీద ఉన్న లైఫ్ కూడా మొత్తం చీకటిగా కనబడుతుంది. సో సూర్యుడు కనబడ్డు, అలాగే భూమి కనబడదు, అలాగే చంద్రుడు కనబడ్డు, ఏవి కనబడవు అనమాట. దాని కారణంగా అది ఎర్త్ ఎక్లిప్స్గా మారుతుంది. ఇది నవంబర్ 10, 2084 జరగబోతోంది. సో మార్స్ మీద ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చూడగలుగుతూ ఉంటారు. బట్ అఫ్ కోర్స్ మన వాళ్ళు చాలా మంది మార్స్ మీదకి మనుషులను పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా. నాసా కానీ స్పేస్ ఎక్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో మేబీ వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టయితే వాళ్ళు ఈ విజువల్ని చూడగలరు. ఒకవేళ మనం ఎవరు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ఆల్రెడీ స్పేస్ ప్రోబ్స్ కొన్ని అక్కడ ఉన్నాయి కదా. నాసా యొక్క పెర్జెవరెన్స్ రోవర్ ఆల్రెడీ అక్కడ ఉంది. ఇలాంటి కొన్ని రోవర్స్ భవిష్యత్తులో కూడా వెళ్తాయి కాబట్టి ఆబ్వియస్లీ అది రికార్డ్ అయితే చేస్తుంది, మనకైతే పంపిస్తుంది. అండ్ ఆల్రెడీ ఇటువంటి ఒక చిన్న ఎక్లిప్స్ని ఆల్రెడీ పెర్జెవరెన్స్ రోవర్ రికార్డ్ చేసింది కూడా. మార్స్కి మరియు సూర్యుడికి మధ్య ఫోబోస్ అడ్డొచ్చింది, దాన్ని అయితే రికార్డ్ చేసింది.
అండ్ ఆ తర్వాత ఫైనల్గా 2100th ఇయర్లో అతిపెద్ద ఈవెంట్ అయితే జరగబోతోంది. నార్త్ స్టార్ ఎగ్జాక్ట్గా ట్రూ నార్త్కి అయితే రాబోతోంది. బేసిక్గా నార్త్ స్టార్ గురించి అందరికీ తెలిసిందే కదా, చాలా మంది సెయిలర్స్ దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు ఎన్నో శతాబ్దాలుగా. అప్పుడే ఎటువైపు నార్త్ అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ నార్త్ స్టార్ పర్ఫెక్ట్గా నార్త్ వైపు అలైన్ అయ్యి లేదు. ఎందుకంటే మన భూమికి ఒక ఫిక్స్డ్ యాక్సెస్ అంటూ లేదు, అది కంటిన్యూస్గా దానికి నచ్చినట్టు మూవ్ అవుతూ ఉంటుంది. అయితే అలా రొటేట్ అవుతున్న టైంలో దాని యొక్క యాక్సెస్ మారుతూ ఉంటుంది కదా, దీన్ని ఆర్బిటల్ ప్రెసిషన్ అని అయితే పిలుస్తూ ఉంటారు. దీని కారణంగా నార్త్ స్టార్ ఎగ్జాక్ట్ నార్త్ పొజిషన్లో అయితే లేదు అండ్ ఎప్పుడు కూడా ఒకటే పొజిషన్లో ఉండదు, మూవ్ అవుతూ ఉంటుంది. అయితే అది మూవ్ అవ్వడాన్ని మనం భూమి మీద వేరు వేరు ప్రాంతాల్లో ఉంటే గమనించలేము. ఎయిదర్ సౌత్ పోల్లో ఉండాలి లేదంటే నార్త్ పోల్లో ఉండాలి, అప్పుడు మాత్రమే మనం దాన్ని గమనించగలం. అయితే మార్చి 24, 2100వ సంవత్సరంలో ఈ నార్త్ స్టార్ ఎగ్జాక్ట్గా ట్రూ నార్త్కి అయితే రాబోతోంది. అయితే ఆ తర్వాత అది మళ్ళీ వేరు వేరు ప్రాంతాలకు మూవ్ అవుతూ ఉంటుంది అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి సంఘటన 26,000 సంవత్సరాల తర్వాత మాత్రమే జరుగుతుంది, నార్త్ స్టార్ ట్రూ నార్త్కి రావడం. సో ఇది చాలా అంటే చాలా రేర్ ఈవెంట్ అని చెప్పొచ్చు. అయితే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత నార్త్ స్టార్ భూమి యొక్క యాక్సెస్ కారణంగా కంటిన్యూస్గా షిఫ్ట్ అవుతూ ఉన్న సిచ్యువేషన్స్ కారణంగా 2000 సంవత్సరాల తర్వాత నార్త్ స్టార్ కంప్లీట్గా వేరే స్టార్ చేత రీప్లేస్ చేయబడుతుంది. ఆ స్టార్ పేరు గామా సెపస్. ఈ గామా సెపస్ నార్త్ స్టార్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. సో నిజానికి చెప్పాలంటే 2100వ సంవత్సరంలో జరగబోయే ఈవెంట్ నార్త్ స్టార్కి ఒక ఫేర్వెల్ ఈవెంట్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనం నార్త్ స్టార్ని చూడలేకపోవచ్చు. అఫ్ కోర్స్ 2100వ సంవత్సరంలో జరిగే ఈవెంట్ కూడా మనం చూస్తామన్న గ్యారంటీ అయితే లేదు, ఎందుకంటే అప్పటి వరకు మనం బ్రతికుండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూడాలంటే. బట్ 2100వ సంవత్సరం వరకు జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ ఆస్ట్రానామికల్ ఈవెంట్స్ ఇవే. వీటిలో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందో మీ ఫ్రెండ్స్కి చెబుతూ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ జబర్దస్త్ మైదర్ మీరు ఎక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై. మీట్ యు నెక్స్ట్ వీడియో, బై బై.